నేనస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. ఇలాంటి స్కామ్స్ గూడా జరుగుతాయి. అండ్ ఇలా గూడా ఉంటారు. మన తెలుగు వాళ్ళే మన తెలుగు వాళ్ళనే ఇలా మోసం జేస్తారని జెప్పేసి నేనస్సలు అనుకోలేదు. ఈ విషయం అయితే నా ఫ్రెండ్‌కి జరిగింది. తను నా బిఫోర్ ఇంటేకొచ్చింది. రాగానే ఏంటంటే తెలిసిన వాళ్ళున్నారని జెప్పేసి హౌస్‌లో ఉందనమాట. రెంట్ తక్కువుంటుంది. కాలేజ్‌కి గూడా దగ్గరగా ఉందని జెప్పేసి. అక్కడ హౌస్ రెంటింగ్‌కిచ్చే పర్సన్ ఏంటంటే వితౌట్ అగ్రీమెంట్ అడ్వాన్స్ అయితే పే జేయించుకున్నాడు. £270. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెకేట్ చేయొచ్చు అనని జెప్పేసి చెప్పాడు. పోనీ తర్వాత ఆ హౌస్ ఏమంత బాలేదు. వాషింగ్ మిషన్ వర్క్ అవ్వట్లేదు. హీటర్ పని చేయట్లేదు. అండ్ ఒక్కొక్కసారయితే గ్యాస్ స్టవ్ గూడా ఆన్ అవ్వట్లేదు. చాలా ఇబ్బందవుతుంది. నేను షిఫ్ట్ అయిపోవాలని జెప్పేసి ఫిక్స్ అయిందనమాట. సో, దానికెళ్ళి నేను వెకేట్ జేస్తానని జెప్తే, "నువ్వు బిఫోరే జెప్పాలి గదా!" అని జెప్పేసి ఒక మాట అన్నారు. "ఎవరినన్నా రీప్లేస్ చేస్తేనే నువ్విక్కడి నుంచి వెళ్ళాలని" జెప్పేసి అన్నారనమాట. చాలా ఇరిటేట్ చేస్తూ ఉండేవాళ్ళు. హౌస్‌లో ఉన్నప్పుడు గూడా అది క్లీన్ జేయాలి, ఇది క్లీన్ జేయాలి, వీక్లీ నువ్వే చేయాలని అని అట్లా బెదిరిస్తా ఉండేవాళ్ళు. సో, చాలా స్ట్రగుల్ అవుతున్నాను. నేనిక్కడ ఉండనని జెప్పేసి మాట్లాడితే, తర్వాత అడ్వాన్స్ గురించి మాట్లాడింది. £270 అక్షరాల ఒక 30,000 దాకా అడ్వాన్స్ అయితే వాళ్ళ దగ్గర ఆగిపోయింది. తనైతే వెకేట్ జేసేసింది అక్కడి నుంచి. వాళ్ళ అడ్వాన్స్ గురించి అడిగితే, "నీ బోడీ £270తో నేనేం క్యాజువల్ కట్టుకోను. లేదంటే నేనిక్కడేం బాగుపడిపోను. నీ మొహాన కొడతానన్నట్టు" మాట్లాడారు. అయితే చాలా కేర్‌ఫుల్‌గా చెప్పామనమాట. "మీకెక్కువ కాకపోవచ్చు. కానీ మేము స్టూడెంట్స్. మేము చదువుకునే వాళ్ళం. మాకెక్కువే" అని జెప్పేసి. వాళ్ళైతే ఓనర్ ఇచ్చినప్పుడు ఇస్తాను. నా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తానని జెప్పేసి మాట్లాడారు. బీ అవేర్ ఆఫ్ థీస్ స్కామ్స్ ఇన్ యూకే. సో